నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. పాపం చేసిన వాడికి విముక్తి ఉందా లేదా ప్రాయశ్చిత్తమే అతని రక్షణ మార్గమా? మాఘమాస మహిమతో సుమిత్రుడి మోక్ష ప్రయాణం. మాఘ పురాణం 15వ అధ్యాయంలో తెలుసుకుందాం. మాఘ పురాణం 15వ అధ్యాయంలో సుబుద్ధి, అతని కుమార్తె సుశీల, ఆమె భర్త వీరందరూ మాఘ స్నానం చేసి పుణ్యఫలముచే తమ దోషాలన్నింటినీ పోగొట్టుకొని సుఖంగా జీవించారని శివుడు పార్వతీదేవికి వివరించాడు. అప్పుడు పార్వతీదేవి నీలకంఠను చూసి ఇలా ప్రశ్నించింది. స్వామి, సుబుద్ధి కుమార్తె కదా, అంతా వివరంగా చెప్పారు. కానీ సుబుద్ధి శిష్యుడైన సుమిత్రుడు ఏమయ్యాడు? అతని పరిస్థితి ఏ విధంగా మారింది? అది కూడా వినాలని ఆసక్తిగా ఉంది అని అడిగింది. అప్పుడు పార్వతీపతి ఇలా వివరించాడు. సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో చేసిన పాపాన్ని గుర్తు చేసుకుని తీవ్రంగా పశ్చాత్తాపపడసాగాడు. నేను చేసిన పాపానికి తప్పకుండా ఫలితం అనుభవించాల్సిందే అని భావించి గురువైన సుబుద్ధి వద్దకు వెళ్లి ఆయన పాదాలపై పడి ఇలా ప్రార్థించాడు. గురువర్య, నేను ఘోరమైన పాపం చేశాను. క్షణికమైన కామవాంఛకు లోబడి మీ కుమార్తె సుశీలతో కూడి తిని, అయినా ఇది పూర్తిగా నా తప్పు కాదని మీకు విన్నవించుకుంటున్నాను. పూజకు కావలసిన ద్రవ్యాలు తెచ్చేందుకు అడవికి వెళ్తుండగా దారిలో ఉన్న ఉద్యానవనంలో మీ కుమార్తె స్నేహితులతో ఆడుకుంటూ నన్ను గమనించి నా వెంట వచ్చింది. నేను అడవిలో ఒక కోనేటి దగ్గర చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆమె మెల్లగా నన్ను చేరి మాటలతో మోసగించి తన కోరికను తెలియజేసింది. నేను ఎన్నిసార్లు నిరాకరించినా వినలేదు. నా మాట మన్నించకపోతే నీ ఎదుటే ప్రాణత్యాగం చేస్తాను అని బెదిరించింది. ఆమె చనిపోతే మీరు నన్ను తప్పకుండా శిక్షిస్తారని భయపడి చివరకు ఆమె కోరికకు లోబడ్డాను. అయినా నేను చేసింది పాపమే. ఈ పాపం నుంచి నేను ఎలా విముక్తుడు అవుతానో దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు. శిష్యుడు చెప్పిన మాటలు విని సుబుద్ధి అతని మనసులోని బాధను అర్థం చేసుకున్నాడు. తన కుమార్తెకు ఎలా ప్రాయశ్చిత్తం చెప్పాడో అలాగే శిష్యుడికి మార్గం చూపాలని నిర్ణయించి ఇలా అన్నాడు. సుమిత్ర, నీ పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది. నీవు గంగానది తీరానికి వెళ్ళి 12 సంవత్సరాలు తపస్సు చెయ్యి. ఆ తపస్సు ఫలితంగా నీ పాపాలు మబ్బు తొలగినట్లుగా నశించిపోతాయి. అప్పుడు నీవు ముక్తిని పొందగలవు అన్నాడు. ఈ మాటలు విని సుమిత్రుడు ఆనందంతో ధన్యుడనయ్యాను. మీ ఆజ్ఞ ప్రకారమే ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి గురువుకు నమస్కరించి ప్రయాణమయ్యాడు. ప్రయాణంలో గుట్టలు, కొండలు, సెలయేళ్లు దాటి ఒక అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతం ఎంతో రమణీయంగా ఉంది. అక్కడ క్రూర మృగాలు, సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుతున్నాయి. నెమళ్ళు, సర్పాలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ ప్రకృతి సౌందర్యం అతని మనసుకు శాంతినిచ్చింది. అలసట తీర్చుకోవాలని ఒక వటవృక్షం కింద కూర్చొని చుట్టూ చూచేసరికి ఒక ఆశ్రమం కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూశాడు. ఆ ఆశ్రమంలో పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయ వస్త్రాలు ధరించి, రుద్రాక్ష మాలలు ధరించి శ్రీమన్నారాయణుని భక్తితో పూజిస్తూ మాఘ పురాణ పఠనం చేస్తున్నారు. పూజ పూర్తయ్యాక అందరూ ప్రసాదం స్వీకరించారు. సుమిత్రుడికి ప్రసాదం ఇచ్చారు. అప్పుడు అతను వినయంగా ఇలా అడిగాడు. స్వామి, మీరు చేస్తున్న ఈ వ్రతం ఏంటి? దీని వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది? పాపి అయిన మనిషి కూడా పాపరహితుడు అవుతాడా? నా సందేహాలు తీర్చండి అని ప్రార్థించాడు. అప్పుడు అక్కడున్న మునులలో ఒకరు ముందుకు వచ్చి మాఘమాస మహత్యాన్ని ఇలా వివరించారు. విద్యార్థి, మేము ఆచరిస్తున్నది మాఘమాస వ్రతం. ఈ వ్రతం చేయడం వలన ఎంతటి పాపాలు చేసిన వారైనా అన్నీ నశిస్తాయి. రౌరవాది నరక బాధలు కూడా ఈ వ్రతం ఫలితంగా ఎండుటాకులు గాలికి ఎగిరిపోయినట్లు తొలగిపోతాయి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉదయం నదిలో స్నానం చేసి శ్రీహరిని పూజించి మాఘ పురాణం వినేవారు వైకుంఠ వాసులవుతారు. ఈ వ్రతాన్ని చేయని వారు, అసత్యం మాట్లాడేవారు, గురువులను గౌరవించని వారు, భక్తులను ఎగతాళి చేసేవారు, పరస్త్రీలను హింసించేవారు, దోపిడీలు చేసేవారు వీరందరూ బ్రహ్మహత్య చేసిన వారితో సమానం. ఇల్లు తగలపెట్టడం, అబద్ధ సాక్ష్యం చెప్పడం, దైవ సంబంధమైన ధనాన్ని అపహరించడం, దానం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, బంగారం, వెండి, సాలగ్రామాలు దొంగిలించడం, వేశ్యల ఇంట తిరగడం, తల్లిదండ్రులను హింసించడం,
ధర్మ కార్యాలకు అడ్డుపడడం ఇవన్నీ కూడా మహాపాతకాలు. ఈ మాఘమాస వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే ఇలాంటి పాపాలన్నీ నశిస్తాయి. మాఘమాసం ప్రారంభమైన నాటి నుండి ఉదయం స్నానం చేసి సూర్యునికి నమస్కరించి విష్ణు పూజ చేసి తులసి తీర్థం తీసుకుంటూ మాసాంతం వరకు కొనసాగిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. మాఘమాసానికి అధిదేవత శ్రీహరియే. నదీ తీరంలో దేవాలయం లేకపోతే విష్ణు విగ్రహం లేదా పటాన్ని తీసుకువెళ్లి అక్కడే తులసి దళాలతో పూజ చేయాలి. మాసాంతంలో ఒక సద్బ్రాహ్మణునికి వస్త్రదానం, దక్షిణ ఇచ్చి భోజనం పెట్టాలి. అలా చేసిన వారికి పునర్జన్మ ఉండదు అన్నాడు. ఇది విన్న సుమిత్రుడు తన గురువు చెప్పిన గంగా తీర తపస్సు విషయాన్ని మునికి తెలిపాడు. అప్పుడు ఆ ముని ఇలా అన్నాడు, నీ గురువు చెప్పింది సత్యమే. నీకు మహాపాపం సంక్రమించింది. కానీ ఈ మాఘమాసంలో మిగిలిన 3 రోజులు అయినా మాఘ స్నానం చేసి శ్రీహరిని పూజించు. తరువాత గంగా తీరానికి వెళ్ళి గురువు చెప్పిన విధంగా తపస్సు చేస్తే నీవు జన్మరాహిత్యాన్ని పొందగలవు. ఇంద్రియాలను నియంత్రించి ఏకాగ్ర చిత్తంతో లక్ష్మీనారాయణుణ్ణి ధ్యానించు అన్నాడు. ఆ ఉపదేశం మేరకు సుమిత్రుడు ఆ ఆశ్రమంలో 3 రోజులు ఉండి మాఘ స్నానాలు చేసి విష్ణు పూజ, పురాణ పఠనం చేశాడు. తరువాత ఆశ్రమవాసులకు నమస్కరించి గంగానదీ తీరానికి తపస్సు చేయడానికి బయలుదేరాడు. మాఘపురాణం 15వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.